హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పచ్చి కొబ్బరితో టమాటా పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు, మన పప్పులాగే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా కందిపప్పుని నానబెట్టుకున్నాను. అందులోకి టమాటాలు 3, కొద్దిగా చింతపండు వేసుకోండి. ఈ కొబ్బరి పప్పు కొద్దిగా పుల్లగా ఉంటే బాగుంటుంది. అలాగే ఎండు కారము, కొద్దిగా పసుపు, ఉప్పు అంతే. మనం టమాటా పప్పుకి ఏమేమి వేస్తాం అంతే వేయండి. ఇంకా ఉల్లిపాయలు, వెల్లుల్లి ఏమి అవసరం లేదు. కందిపప్పు, టమోటా, చింతపండు, ఉప్పు, కారం, పసుపు వేసి కొబ్బరి అరచిప్ప కొబ్బరి తీసుకున్నాను. నేను 200 గ్రామ్స్ కందిపప్పుకి అరచిప్ప తీసుకున్నాను. మీరు పప్పును బట్టి కొబ్బరిని ఎక్కువ తక్కువ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా, దీన్ని మనము మిక్సీ పట్టుకుందాము. తురమడం వల్ల బాగుండదు, తినేటప్పుడు మిక్సీ పట్టేయండి. డ్రైగా పట్టండి, మేము వాటర్ వేసే అవసరం లేదు. ఇలా చూపిస్తున్న విధంగా అన్ని పచ్చివే కదా వేసి మిక్సీ పట్టేసి ఇలా పొడి పొడిగా బాగా వచ్చేస్తుంది. సన్నగా మీడియంగా తురిమినట్టే ఉంటుంది అది. అది మనం ఇప్పుడు కొబ్బరి ఇలా వేసేసుకుందాం పప్పులోకి. ఇప్పుడు శ్రావణ మాసంలో మనము కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా, ఎక్కువ కొబ్బరి ఉంటుంది. దాన్ని ఒకరోజు ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్ వైజ్ మంచిది కదా కొబ్బరి, పచ్చి కొబ్బరి. అలాగే తినడానికి కాదు కదా, ఈ వర్షానికి కొబ్బరి కూడా పాడవుతూ ఉంటుంది. అందుకే ఇలా పప్పు ఒకరోజు చేసుకొని చూడండి. ఇంతే, మన టమాటా పప్పు ఎలా చేసాం సేమ్ టు సేమ్ అలాగే. కొబ్బరి ఎక్స్ట్రా యాడ్ చేయండి. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేయొద్దండి. చింతపండు, టమాటా అంతే వేసుకోండి. దీనికి ఎండు కారం వేసుకున్నాం కదా, కారం పొడి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ 3 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా పప్పు గుత్తితో బాగా తిప్పుకోండి. ఇలా బాగా వేయించి మనం పోపు పెట్టుకుంటే అంతే అండి, కొబ్బరి పప్పు రెడీ. చాలా ఈజీగా ఉంటుంది. ఒకరోజు మీరు ట్రై చేసి ఎలా వచ్చింది నాకు చెప్పండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపుకి వెల్లుల్లి వేసుకోవచ్చు, ఉల్లిపాయ ముక్కలు ఎక్కడ వాడొద్దండి. వెల్లుల్లి కొన్ని ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, పచ్చి కరివేపాకు, వెల్లుల్లి ఇంతే అండి. దీనికి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దీనికి కారం పొడి వేసుకోండి, చింతపండు కొద్దిగా వేసుకుంటే బాగా పుల్లగా బాగుంటుంది. మన కొబ్బరి కూడా హెల్త్కి మంచిది, మన హెయిర్కి కూడా మంచిది కదా. పచ్చి కొబ్బరిని వేస్ట్ చేయకుండా ఇలా ఒకరోజు పప్పు చేసుకోండి. ఎప్పుడు కొబ్బరి పచ్చళ్ళు అట్లా కాకుండా పప్పులకు కూడా వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికి తెలిసేది లేదు మనం వేసినట్టు. పప్పు చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.